నా బాధను గుండెల్లో పెట్టుకొని ఉందామన్నా పుట్టలో పాలు పోయమని ఒకసారి, వ్రతమని మరొకసారి, ఎన్నెన్ని చిత్ర విచిత్రాలతో నన్నొక గంగిరెద్దుని చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారు. నీరు గుంటల్లో నిలిచినట్టు సుఖదుఖాలు మనసులో నిలుస్తాయి. నా మనసులో సుఖం లేదు, దుఃఖం మాత్రమే ఉంది. అది మీరు తెలుసుకుంటున్నారా? నాన్న సత్య, బాధపడకరా. బాధపడకు అన్నంత తేలిక కాదమ్మా బాధపడకుండా ఉండడం. ఓ చిత్రకారుల వారు, విన్నారా నా కొడుకు బాధ? అందరి బాధల్లాంటి బాధ కాదు నా కొడుకు బాధ. ఇల్లు కూలిందనుకో, కట్టుకుని బాగు చేసుకోవచ్చు, ఆ బాధ తొలగిపోతుంది. కాలు విరిగిందనుకో, చికిత్స చేయించుకొని బాగు చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు నా కొడుకు పరిస్థితి, వాడికి పెళ్ళయింది. అది కూడా వాడి ప్రమేయం లేకుండానే వాడికి ఇష్టం లేని అమ్మాయితో జరిగింది. ఈ బాధ నరకం వాడికి ఎలా దూరం అవుతుంది? మణి, జీవితంలో కొన్నిటిని నమ్మాలి, కొన్నిటినేమో అర్థం చేసుకోవాలి. సత్య పెళ్లి జరిగిందనేది నిజం. ఆ భగవంతుడు మన నుదుటన ఏది రాస్తే అదే జరుగుతుంది. సత్యకు మంజుకి భార్యాభర్తలుగా ఉండాలని రాస్తుంది, అదే జరిగింది. అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతమంది సాక్షిగా దైవ కార్యంగా జరిగిన ఈ పెళ్లిని పెళ్ళనే అంటారు, మరొక రకంగా అనరు. ఇష్టం లేని పెళ్లిని విడిపించుకుంటే అది విడి కాగితాల పెళ్ళే అవుతుంది. అలా చేసి ఈ కుటుంబాన్ని బజారున ఈడ్చాలి అని నీ మనసులో ఉంటే నేనేం చేయలేను. ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నందుకు నేనొక మచ్చగా మిగిలిపోతాను, తర్వాత పోతాను. నిజం చెప్పవే, నువ్వు ఈ ఇంటికి చిచ్చు పెట్టడానికి వచ్చావు కదూ? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అత్తయ్య, నాకు చిచ్చు పెట్టాలని కానీ ఈ ఇంటికి నిప్పు పెట్టాలని కానీ ఎలాంటి ఆలోచన లేదు. లేకుండానే ఇంత పెద్దింటికి కోడలిగా వచ్చావంటే నిన్ను నమ్మేయాలి మరి. నేను నా డ్యూటీలో భాగంగా చేయాల్సి వచ్చింది. డ్యూటీ అంటున్నావు, నువ్వు పోలీసువే కదా, పెళ్లి కూతురివి కాదు కదా. పెళ్లి కూతురుగా వేషం కట్టి అక్కడ నీ బావ వెర్రి బాగులోడని, దేనికి పనికిరాడు అని, వాణ్ణి చేసుకుంటే బోడి తప్ప ఏవీ ఉండదని మాస్టర్ ప్లాన్ వేసి మరి నా సత్య చేత అందరి ముందు తాళి కట్టించుకొని ఎగతాళి చేశావు కదే. దొంగ పెళ్లి చేసుకున్న దానివి ఈ దొంగ ఎడుపులెందుకే?